2050 కల్లా బ్రిటన్ అయితే ఖచ్చితంగా ఇస్లామిక్ రాజ్యంగా మారుతుందన్నటువంటిది అక్కడ ఉన్న గణాంకాలే చెప్తున్నాయి. ఎందుకంటే క్రైస్తవుల సంఖ్య క్రైస్తవుల్లో నాస్తికులు ఎక్కువైపోయారు. అంటే 40-45% ఇప్పుడు అక్కడ యేసు ప్రభువుని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మతాన్ని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. బ్రిటన్‌లో పుట్టినటువంటి వాళ్ళు. మిగతా 55% మంది కూడా నాస్తికులైపోయారు. లేదా ఏ దేవుడు సంబంధం లేదని చెప్పేవాళ్ళే. ఇంకోటి వాళ్ళ జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు 35, 40 తర్వాత చేసుకో, లేకపోతే అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం. దాన్ని ఏమంటారు, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో బతికేస్తూ ఉండటం. వీటి పర్యవసానం. ఇటు రెండో వైపున వచ్చేటప్పటికి ముస్లిం సామాజిక వర్గం ఎవరైతే అక్కడికి శరణార్థులుగా వెళ్ళి క్రమంగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు సరికొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ అక్కడ బ్రిటన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చింది. వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం ఉంటుంది కదా, హలాల్ పద్ధతిలో అని వాళ్ళకి ఆ దిక్కుని చూపెడుతూ ఆ జంతువుకి సంబంధించిన ఆహారాన్ని జంతువునికి చంపి ఆహారాన్ని తీసేటటువంటి సందర్భంలో ఏ విధానాన్ని అయితే పాటిస్తారో అది అక్కడున్న చట్టాల ప్రకారం నిషేధం. మామూలుగా అక్కడున్న చట్టాల ప్రకారం ఒక్కసారిగా మెడ నరికేయాలా, లేకపోతే ఆ మిషన్లో పెట్టేసి చేసేయాలా, ఆహారం కింద తీయాలి. ఈ పద్ధతిలో జంతువు బాధపడుతూ చనిపోవడం అనేటటువంటిది అన్న కారణంగా అక్కడ దాన్ని నిషేధిస్తున్నారు హలాల్. అలా చేస్తే మేము బ్రిటన్ వదిలేస్తాం, హలాల్ పద్ధతిలో మేము అలాగే చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటూ ఒక అల్టిమేటం ఇచ్చింది. లేదంటే బ్రిటన్ వదిలిపోతామని వార్నింగ్ ఇచ్చింది.